సరే ఇప్పుడు ఇంకోటేంటంటే హెచ్ఐవి, హర్పిస్ అండ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్ అంటున్నారు. అసలు Yes. ఇవంటే ఏంటి? హర్పిస్ అంటే ఇట్ ఈస్ హర్పిస్ ఇన్ఫెక్షన్. హర్పిస్ Okay. సింప్లెక్స్ టైప్ 1, టైప్ 2 ఉంటుంది. అంటే లక్షణాలు ఎలా ఉంటాయి? మదర్కు జెనిటేలియా మీద రెడ్ స్పాట్స్ వస్తాయి. ఓహ్! ఫీవర్ రావచ్చు. మదర్కు జెనిటేలియా మీద స్పాట్స్ వస్తాయి. హ్మ్. సో అది బేబీ కాంటాక్ట్, డెలివరీ టైంలో బేబీ కాంటాక్ట్ నార్మల్ డెలివరీ అయితే హ్మ్. రిస్క్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఆ టైంలో మదర్కు ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చింది, రైట్. హెర్పిస్ ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో ప్రెగ్నెన్సీలో, హ్మ్. డెలివరీ సెక్షన్ అయిందా, నార్మల్ డెలివరీ అయిందా, లేకపోతే సిజేరియన్ చేశారా, బేబీ ప్రీ టర్మ్ టర్మ్ బేబీ, ఇవన్నీ కన్సిడర్ చేసి మేము ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో డిసైడ్ చేసి ఇస్తాం. ఓకే. కానీ బేబీకి వస్తే మాత్రం ఇది సీరియస్ ఇన్ఫెక్షన్ హెర్పిస్. ఓకే. అండ్ హెపటైటిస్ బి? హెపటైటిస్ బి, ఎస్, మదర్స్కు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉంటే బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ Okay. మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. డెలివరీ టైంలో ప్రికాషన్స్ తీసుకుంటాం. బేబీ పుట్టిన తర్వాత బేబీకి ఇమీడియట్గా వ్యాక్సిన్ ఇస్తాము, ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తాం. హ్మ్. వ్యాక్సిన్ ఏమో కొన్ని రోజుల తర్వాత మనకి ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఏమో ఇచ్చిన రోజటి నుంచి ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది బేబీ. ఓకే. అలా ఇచ్చిన బేబీస్కి మదర్ నుంచి బేబీస్కి వచ్చేది రిస్క్ చాలా తక్కువ, లెస్ దెన్ 5%. ఓకే. అండ్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి హెపటైటిస్ బిది? హెపటైటిస్ ఇమీడియట్గా బేబీ పుట్టినప్పుడు మనకు తెలియదు. హ్మ్. మనం ఫ్యూచర్లో మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకుండా బేబీకి వ్యాక్సిన్ ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వకపోతే హ్మ్. ఫ్యూచర్లో బేబీకి లివర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి జాండీస్ రావచ్చు. ఓకే. సో అలా ఉంటుంది. హ్మ్. బట్ మన ఇండియాలో అండ్ ఎస్పెషలీ తెలుగు స్టేట్స్ పుట్టిన తర్వాత వ్యాక్సిన్ ఇస్తాము, దెన్ ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తాము, తర్వాత వ్యాక్సిన్స్ 3 వ్యాక్సిన్స్ మినిమం ఇస్తాం, తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్. హ్మ్. అండ్ వీళ్ళకి కూడా బ్లడ్ టెస్ట్ చేస్తాం 1 year వరకు. వీళ్ళకు ఓకే. 1 year అప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి అప్పుడు తెలిసిపోద్ది బేబీకి ఉందా లేదా. హుహు. ఉంటే అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, మేము కూడా ఫాలో అప్ చేస్తాం. ఓకే. అంటే ఇది హెపటైటిస్ బి అని చెప్పేసి తల్లికి ఉంది అని ఎలా తెలుస్తుంది? ఎస్, జనరల్గా తల్లికి వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఆబ్స్టెటిషియన్, గైనకాలజిస్ట్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఓకే. ఫస్ట్ యాంటీనేటల్ పీరియడ్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు. దాంట్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హ్మ్. హెచ్ఐవి ఇవి 3 మినిమం చేస్తారు. అండ్ సిఫిలిస్ అలా ఇవి 3 చేస్తారు. ఇవి చేసి అప్పుడు తెలిసిపోతుంది. సో అప్పటి నుంచి వాళ్ళకి ఏవి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇప్పుడు హెచ్ఐవి ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే వాళ్ళకి ఏఆర్టీ సెంటర్తో కాంటాక్ట్ పెట్టిస్తారు. ఓకే. హెపటైటిస్ బి ఉంటే లివర్ స్పెషలిస్ట్తో కాంటాక్ట్ మేము కన్సల్టేషన్ తీసుకోమని చెప్తాం. సో మనకి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి తెలిసిపోతుంది. ఓకే. అండ్ సరే ఇప్పుడు న్యూ బోర్న్ బేబీలో అంటే ప్రీమెచ్యూర్ బేబీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి? అంటే మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టిన తర్వాత? ఓకే, వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత హ్మ్. ఇక్కడ ఉన్నప్పుడే మేము ప్రీటర్మ్ బేబీని ఇంటికి పోయే ముందు ఇక్కడ ఉన్నప్పుడే ఎన్ఐసియులో చాలా రోజులు ఉన్న తర్వాత ఇంటికి పోయే ముందు రూమ్లో బేబీని షిఫ్ట్ చేసిన తర్వాత పేరెంట్స్ని పిలుస్తాం. హ్మ్. ఐదర్ మదర్ ఆర్ కపుల్ బేబీతో ఉంటారు. వాళ్ళు ఫీడింగ్ ఇక్కడ అలవాటు చేసుకుంటారు. బేబీని ఎలా పట్టుకోవాలి, బేబీని ఎలా కేర్ చేయాలి, నాపీ ఎలా చేంజ్ చేయాలి, ఫీడింగ్ ఎలా బేబీకి ఇవ్వాలి, అవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు కాన్ఫిడెన్స్ డెవలప్ అయిన తర్వాత ఇంటికి పంపుతాం. ఓకే. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత. కరెక్ట్. ఉత్తగా పంపలేము, బికాజ్ వాళ్ళు ఉత్తగా పంపితే ఫీడింగ్ ఇబ్బంది అయితే మళ్ళీ బేబీ బ్యాక్ వస్తారు. అవును. సో వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, రూమ్ టెంపరేచర్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి, 25 degrees ఉండాలి రూమ్లో. మనం హ్యాండ్ వాషింగ్ కరెక్ట్ చేసుకోవాలి, ఎల్బోస్ వరకు సోప్ అండ్ వాటర్తో మనం కోవిడ్లో వాష్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఓకే. ఆర్ హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయాలి. హ్మ్. మనం విజిటర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు. హ్మ్. ప్రీటర్మ్ బేబీని తీసుకొని బయటకు పోవద్దు, పబ్లిక్ ప్లేసెస్కి పోవద్దు. ఎవరికైనా ఇంట్లో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు కాఫ్, కోల్డ్ ఆర్ ఫీవర్ వాళ్ళు దూరం ఉండాలి. మదర్కు కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉంటే మదర్ మాస్క్ పెట్టుకొని బేబీని చూసుకోవచ్చు. మదర్ ఫీడింగ్ ఇవ్వచ్చు. మదర్ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉన్నా ఇవ్వచ్చు. ఓకే. It అంటే helps. జనరల్ గా ఇవ్వరు అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఒక వైరస్ ఇన్ఫెక్షన్తో కాఫ్, కోల్డ్ వచ్చింది అనుకోండి. సో మదర్స్ బాడీ ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే బేబీకి హెల్ప్ అవుతుంది. ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ యాంటీబాడీస్ మదర్ నుంచి బేబీకి మదర్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి వరల్డ్లో ఏ డాక్టర్ ఆ స్పెసిఫిక్ మెడిసిన్ ఇవ్వలేరు ఎక్సెప్ట్ మదర్. ఓకే. సో బేబీకి హెల్ప్ అవుతుంది. అండ్ బ్రెస్ట్ ఫీడ్ వచ్చింది కాబట్టి అంటే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఈ ఏజ్ వరకు ఇవ్వాలి అని ఏమైనా ఉంటుందా సార్? ఎస్, ఉందండి. ఇప్పుడు లాస్ట్ వీక్ మనకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఉండే. ఎవ్రీ ఇయర్ August 1st to 7th త్రూఅవుట్ ద వరల్డ్ వి సెలబ్రేట్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. ఓకే. మన హాస్పిటల్ కూడా వి సెలబ్రేటెడ్ హియర్.
ఎట్ మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్. బ్రెస్ట్ ఫీడింగ్ మనం 3 years వరకు ఇవ్వచ్చు. మదర్కి Okay. ఓపిక ఉంటే 3 years వరకు ఇవ్వచ్చు, మంచిది అది. ఓకే. ఎస్పెషలీ ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఫస్ట్ ఓకే. 6 months ఓన్లీ తల్లిపాలు. అంటే 3 years వరకు బేబీకి పాలు ఇచ్చింది అనుకోండి, అంటే దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు మదర్స్ ఇట్స్ ఈజీ మిల్క్, సేఫ్ మిల్క్, నో ఇన్ఫెక్షన్, కాస్ట్ ఏముండదు, కల్తీ కూడా ఉండదు. కల్తీ ఉండదు, కాస్ట్ ఉండదు, బట్ హైలీ వాల్యుబుల్. దాంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, దెన్ యాంటీబాడీస్ ఉంటాయి. అది ఎక్కడ మనం కొంటే దొరకవాలి. ఎస్, అవును. అండ్ సార్ ఇప్పుడు బర్త్ ట్రామా అంటారు, ఆ అవును. ట్రామాస్ ని ఎలా డీల్ చేస్తారు మీరు? ఓకే, దట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. బర్త్ ట్రామాస్ ఫిజికల్గా ఉండొచ్చు, ఆర్ మనకు కనపడకుండా కూడా ఉండొచ్చు. బర్త్ Okay. ట్రామా అంటే ఫిజికల్గా అంటే బర్త్ ఇంజరీస్ అవి మనకు కనపడతాయి. కనపడకుండా సమ్ టైమ్స్ డెలివరీ టైంలో బేబీకి ఆక్సిజన్ తక్కువ ఉండి హైపాక్సియా, దాన్ని కూడా బర్త్ ఇంజరీ, అది బర్త్ ట్రామానే. ఫిజికల్గా ఇప్పుడు మనకు ఎందుకు బర్త్ ట్రామాస్ అవుతాయంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిపిడి అంటారు, సెఫలో పెల్విక్ డిస్ప్రపోర్షన్. అంటే ఏంది, బేబీ హెడ్ పెద్దగా ఉండి మదర్ పెల్విస్ సైజ్ తక్కువ ఉండి మిస్ మ్యాచ్, బేబీ హెడ్ మదర్ పెల్విస్ మిస్ మ్యాచ్ అయితే అక్కడ బర్త్ ట్రామాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డెలివరీ ప్రాసెస్. ఆర్ నార్మల్గా మెజారిటీ ఆఫ్ ద డెలివరీస్ బేబీ హెడ్ ఫస్ట్ కిందికి వస్తుంది, ఫస్ట్ వచ్చేది బేబీ హెడ్. కొంతమంది మాల్ పొజిషన్ అంటారు, అంటే బేబీ హెడ్ పైకి ఉండొచ్చు, అప్పుడు కాళ్ళు కింద ఉంటాయి, ఆర్ బేబీ అడ్డంగా ఉండొచ్చు. సో ఈ మాల్ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి బర్త్ ట్రామాస్ ఎక్కువ అవుతాయి. ఆ రొమ్ము నీరు చాలా తక్కువ ఉన్న వాళ్ళకి బర్త్ ట్రామాస్ అవుతాయి. దెన్ బ్రీచ్ ప్రెజెంటేషన్స్ ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు బర్త్ ట్రామాస్ ఎక్కువ అవుతాయి. దెన్ డెలివరీ ఫాస్ట్గా, మనకి ఏం వార్నింగ్ లేకుండా మదర్ వచ్చి హాస్పిటల్కి వచ్చి డెలివరీ ఫాస్ట్గా అయ్యారు అంటే బర్త్ ట్రామాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సమ్ టైమ్స్ నార్మల్ డెలివరీస్ ఆర్ సిజేరియన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, లైక్ ఫోర్సెప్స్ డెలివరీస్. ఒక్కోసారి వాళ్ళకు బర్త్ ట్రామాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమేం బర్త్ ట్రామాస్, ఒక్కోసారి బ్లడ్ స్కిన్ కింద, మన స్కాల్ప్ కింద బ్లడ్ అక్యుములేట్ కావచ్చు, ఆర్ బోన్కి ఇంకొక పొర ఉంటుంది పెరియాస్టియం అని, దాని కింద బ్లడ్ అక్యుములేట్ కావచ్చు. అంటే అక్కడ జామ్ అవుతుంది. అవును, జామ్, బ్లడ్ లీక్ అయ్యి అక్కడ ఆగిపోతుంది, తర్వాత ఇంకిపోతుంది. అది బేబీకి ఈ 2 విషయాల్లో బేబీకి ఏం ప్రాబ్లం ఉండదు, దాంతట అది ఇంకిపోతుంది. కాకపోతే కొన్ని వారాలు అవుతుంది అది ఇంకిపోవటానికి, టైం పడుతుంది. ఆర్ డెలివరీ ప్రాసెస్లో లార్జ్ బేబీస్ సమ్ టైమ్స్ వాళ్ళకి నార్మల్ డెలివరీ అప్పుడు ప్రాసెస్లో ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని బయటకు తీసే క్రమంలో ఈ హ్యాండ్, ఈ మజిల్స్, ఈ నర్వ్స్ స్ట్రెచ్ కావచ్చు, ఎస్పెషల్లీ నర్వ్స్ ఇన్ ద నెక్ ఏరియా. అప్పుడు ఆ సైడ్ హ్యాండ్ సరిగా పనిచేయకపోవడము, లేవకపోవడము, అది ఎర్బ్స్ పాలసీ అంటారు దాన్ని, నర్వ్ డ్యామేజ్ ఇంజరీ మూలాన. అది చాలా మందికి స్లోగా రికవర్ అవుతుంది. దానికి ఫిజియోథెరపీ కానీ ఆర్థోపెడిక్స్ ఒపీనియన్ తీసుకొని స్లోగా రికవర్ అవుతుంది. కొంతమందికి బర్త్ ట్రామా అంటే క్లావికల్, ఈ మన కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావచ్చు, దానికి ట్రీట్మెంట్ ఏముండదు, దాంతట అది సెట్ అయిపోతుంది. కొంతమందికి ఈ బోన్ హ్యూమరస్ ఫ్రాక్చర్ కావచ్చు, దానికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో అలా బర్త్ ట్రామాస్ నార్మల్ డెలివరీలో కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది, సిజేరియన్ సెక్షన్లో తక్కువ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ బ్రెస్ట్ ఫీడ్కి వస్తే బేబీకి ఒకవేళ పాలు ఇవ్వలేని స్థితిలో మదర్ ఉంటే, అంటే పాలు రావు అంటారు, అలాంటప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏమంటారు సార్? అంటే చాలా మంది బయట నుంచి పాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, వాళ్ళకి న్యూట్రిషన్ అందాలి అంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అప్పుడు? ఓకే, అంటే తల్లికి పాలు రావు అనేది జనరల్ గా చాలా మంది మేము చూస్తూ ఉంటాం, బట్ ఫైనల్ గా రావు అనేది ఉండదు. 3 to 5 days లో అందరికి పాలు వస్తాయి. ఫస్ట్ ఏది వచ్చినా, ఆ 10 చుక్కలు వచ్చినా, 1 ml వచ్చినా, 10 ml వచ్చినా, అది కొలెస్ట్రాల్, దట్స్ అమృతం లాగా బేబీస్ కి, అది ఇవ్వాలి. సో 3 to 5 days లో అందరికి మదర్స్ కు మిల్క్ వస్తుంది. జనరల్ గా ఆ మదర్ మిల్క్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అది బేబీస్ కు సరిపోతుంది, ప్రొవైడెడ్ వాళ్ళు సరిగా కరెక్ట్ బ్యాలెన్స్ డైట్ తిని సరిగా పడుకొని కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తక్కువ చేస్తే తల్లిలోకి అదే పాలు పడతాయి. జనరల్ గా మనం వింటూనే ఉంటాం కదా సార్, తల్లికి ఇంకా పాలు రాలేవు అని చెప్పేసి. ఎందుకు చాలా మంది మన ఇంటికి పోయిన తర్వాత వాళ్ళకి సరిగా ఫుడ్ ఉండదండి, అది తినద్దు ఇది తినద్దు అని రెస్ట్రిక్ట్ చేస్తారు. కొన్ని ఫ్యామిలీస్ లో టమాటా చారు,
కొన్ని ఫ్యామిలీస్లో కారం అన్నం, ఈవెన్ డే బిఫోర్ ఎస్టర్డే నేను ఈ మెడికవర్ హాస్పిటల్లో మదర్తో మాట్లాడుతుంటే కారం అన్నం ఇస్తున్నారు ఇంటికి పోతే అని చెప్పారు. సో దాంట్లో ఏం న్యూట్రియంట్స్ ఉంటాయి? ఏముండవు. సో మనము ఇంటికి పోయి తల్లిని పప్పులు తినియం, నాన్ వెజ్ తినియం, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎగ్స్ తినియం. ఎందుకంటే చీమ్ వస్తుందని, సిజేరియన్ సెక్షన్ అయిన దగ్గర చీమ్ వస్తుంది. ఓకే. ఫుడ్కు చీముకు సంబంధం లేదు, ఫుడ్కు ఇన్ఫెక్షన్కు సంబంధం లేదు. సో వాళ్ళు అన్ని తినాలి. సో మన దగ్గర చాలా మంది రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మిల్క్ కొంచెం సరిగా ఉండదు. నిజంగా అన్ని తీసుకొని జాగ్రత్తలు తీసుకొని మిల్క్ సరిగా లేని వాళ్ళకి ఫార్ములా ఫీడ్ ఇవ్వచ్చు, బట్ ఇట్స్ ఎ రేర్ సిచ్యువేషన్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒకవేళ అంటే ప్రెగ్నెన్సీకి రెడీ అవుతున్న వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ మీరు ఇచ్చే టిప్స్ ఏంటి ఒక మదర్కి? ప్రెగ్నెన్సీకి రెడీ అయ్యే వాళ్ళకి ఆబ్వియస్గా వాళ్ళు ఒక్కసారి గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి టిప్స్ ఇస్తారు. మా సైడ్ నుంచి యాజ్ ఎ పీడియాట్రిషియన్ న్యూట్రిషన్, మంచిగా న్యూట్రిషన్ వాళ్ళ ఫుడ్లో బాగా బ్యాలెన్స్ డైట్ తినాలి, ఇనఫ్ రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళు స్ట్రెస్ ఉండొద్దు. అండ్ ఫస్ట్ 3 monthsలో వాళ్ళు ట్రావెల్ చేయకపోవడం మంచిది. ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఆ 3 months ట్రావెల్ చేయకపోతే, అవసరం లేకుండా ట్రావెల్ చేయకపోతే మంచిది. ఓకే. అండ్ మీరు గమనించారా ఎప్పుడైనా 6 monthsకి కూడా బేబీ పడిపోయింది అని అంటారు, ఇది ఎందుకు అంటారు అసలు? అంటే ఏ కారణాల వల్ల? అంటే 5 months దాటిన తర్వాత బేబీ అంటే చూస్తూ ఉంటాం, మేము కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వెరీ అన్ఫార్చునేట్ సాడ్ ఈవెంట్స్ అవన్నీ ఫ్యామిలీస్కి. బట్ ఈ క్వశ్చన్ మీరు గైనకాలజిస్ట్ అడిగితే వాళ్ళు ఇంకో మంచి బెటర్ పొజిషన్లో ఉంటారు.